హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కొత్త రకం వెరైటీ టేస్టీ చిక్కీ చూపించబోతున్నాను. అదే అండి అందరికీ తెలిసిన నువ్వుల చిక్కీ అండి. నువ్వులతో చేస్తాం కదా, దానికోసం నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తెల్లవి ప్రిఫర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి నువ్వుల్ని ఒక పెన్నం మీద ఆయిల్ లేకోకుండా రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్. ఇప్పుడు నేను డ్రై రోస్ట్ చేసి పక్కన ప్లేట్లో తీసుకున్నాను. ఇవి కొద్దిగా చల్లారాలి. ఫస్ట్ దాని పక్కన నేను బెల్లం తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే నువ్వులు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి కాబట్టి కొద్దిగా పొడి కొడుతున్నాను. ఇప్పుడు మనం నువ్వులు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్స్ అండి, ఈక్వల్ క్వాంటిటీ. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పాకం పట్టాలి. సో స్టవ్ వెలిగించుకున్న తర్వాత బెల్లాన్ని వేసేసుకుంటున్నాం. మనం మెజర్మెంట్ చేసుకున్న బెల్లాన్ని. పాకం అంటున్నారు అంటే వాటర్ వేయాలేమో అనుకున్నారు. దీనికి అస్సలకి వాటర్ యూస్ చేయకండి, అలా అయితేనే మీది పర్ఫెక్ట్ చిక్కీ వస్తుందండి. బెల్లం వేస్తే చాలా కొద్దిగా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. పాకం కొద్దిగా షైనీగా గోల్డ్ కలర్లో రావడానికి కొద్దిగా గీ వేస్తున్నాను. చూడండి, వాటర్ అప్లై చేయలేదు నేను. చిన్న సెగ మీద, మంట ఎక్కువ పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా దగ్గరుండి మిక్స్ చేస్తూనే ఉండాలి. పక్కనే వేయించిన నువ్వులు కూడా అదే గ్లాస్తో తీసుకున్నాను. అలాగే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఉంచుతున్నాను. మరి చిక్కీ అంతా రెడీ అవుతూనే వెంటనే ఈ ప్లేట్లోకి మొత్తం నువ్వుల చిక్కీ అంతా వేయడానికి నేను ఫస్ట్ గీ అంతా అప్లై చేస్తున్నాను ప్లేట్కి. ఓకే, ఈ బెల్లం పాకం ఎంతవరకు వచ్చిందో ట్రై చూద్దాము. ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకున్నాను, చెక్ చేస్తున్నాను పాకం ఎలా వచ్చింది అని. లేదండి, ఇంకా రాలేదు, సాఫ్ట్గా ఉంది. బాగా గట్టిగా ఉండాలండి, కింద కొడితే సౌండ్ రావాలి, టక్ అని. ఫింగర్స్తో అలా ప్రెస్ చేస్తే కట్ కావాలి. సో అప్పుడు మనము పాకం కరెక్ట్గా వచ్చిందనండి. చూద్దాము, మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎలా వస్తుంది అని. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి పాకము, ఎందుకంటే మనం వాటర్ కలపం కదా దీంట్లో, అందుకని. నేను వేరుశనగలతో కూడా సేమ్ ఇలాగే చేస్తానండి. ఇంకా కొద్దిగా 1 మినిట్ ఉండి నువ్వులు యాడ్ చేద్దామండి. ఇంకా కొద్దిగా సాఫ్ట్గా కనిపిస్తుంది. చూడండి, అలా ప్రెస్ చేస్తుంటే కట్ కాలేదు కాబట్టి ఇంకొక 2 మినిట్స్ ఉండి వేయించిన నువ్వులు దీంట్లోకి వేసేస్తున్నాను. వితిన్ 5-10 మినిట్స్లో అయిపోతుందండి. వాటర్ వేయం కాబట్టి పాకం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి పక్క నుండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఓకే, నేను నువ్వులు యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయకండి, 1 మినిట్ అలాగే పెట్టి నువ్వులన్నీ వేసి బాగా కలిపి ప్లేట్లోకి తీసుకున్నానండి. దీన్ని నీట్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి వేసుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత కొద్దిగా మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇంకా చాలా హీట్గా ఉందండి, నేను ఖర్చు పెడుతున్నాను. అలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోండి. నేను పెద్ద చిక్కీస్ కావాలి అని నేను చాలా పెద్దగా కట్ చేశాను. ఓకే, ఇది 1 అవర్ పక్కన పెట్టేశానండి, నాకు వేరే పని ఉంది. ఓకే, 1 అవర్ తర్వాత మీకు ఇది ఎలా వచ్చిందో చూపిస్తానండి. చూడండి, 1 అవర్ తర్వాత ఎంత బాగా లేసి వచ్చిందో. ప్లేట్కి ఎటువంటిది టచ్ కాలేదు. చూడండి, ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా, ఎంత గట్టిగా వచ్చాయంటే చాక్లెట్ మాగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, పిల్లలకి ఇష్టంగా స్నాక్స్కి తీసుకుని వెళ్తారండి స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా. ఓకే, మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.